మీరు దేశంలోనే మొదటి ప్రధానమంత్రి గురించి ఏమన్నారంటే, నిజాయితీ లేని వ్యక్తి, దేశద్రోహి, ఇలా మీరు మాట్లాడుతున్నప్పుడు స్పీకర్ మిమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు నటించారు. మీరు మాట్లాడుతూనే ఉన్నారు. లేదు లేదు, అడ్డుకోవడానికి ఆయన ఏమీ నటించలేదు, అడ్డుకోవాలనే ప్రయత్నించారు. అప్పుడు మైక్ ఆన్లో ఉంది, ఆన్లో ఉండడం నేను చూశాను కూడా. అది మైక్ అతని ప్రాబ్లం, కానీ నేను చెప్పవలసిందంతా కూడా చెప్పేశాను. కానీ నేను చెప్పిందంతా కూడా నా సొంత అభిప్రాయం కాదు. అంటే పుస్తకంలో ఏముందో అదే మీ అందరికీ చదివి చెప్పాను. దీన్ని మీరు ఎలా న్యాయపరుస్తారు? ఈ దేశంలోని చాలా సమస్యలకి నెహ్రూ కుటుంబం గలవాళ్లే కారణమని చెప్పారు. ఆకలి సమస్య, అత్యవసరాలు కూడా లేని ఒక జీవితం, దేశద్రోహం, అవినీతి ఇవన్నీ వాళ్ళు చేశారని చెప్పారు. ఇప్పుడు కూడా నేను అదే అభిప్రాయంతో ఉన్నాను. పుస్తకంలో రాసిందంతా నిజమే కాబట్టి. మీరు చెప్పండి, మన సమస్య ఏమిటి? మన ముఖ్య సమస్య చైనా. చైనా ఎప్పుడూ మనకి బార్డర్లో లేదు, మన బార్డర్ దేశం కాదు. ఆంగ్లేయులు వెళ్లేటప్పుడు నేపాల్, భూటాన్, ఇంకా టిబెట్ మనకి ఒక బఫర్ దేశంగా ఇచ్చి వెళ్లారు. చైనా మన సరిహద్దులోనే లేదు. మీరు టిబెట్నే ఒప్పుకున్నారు. టిబెట్ చైనాలో భాగం అయిన వెంటనే చైనా మన బార్డర్ అయ్యింది. పాకిస్తాన్ సమస్య ఉంది. విభజన ఎందుకు జరిగింది? ఎడ్వినా నెహ్రూ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మీరిప్పుడు చూపించిన పుస్తకం, అందులో ఏం రాసుంది? వాళ్ళు ఎప్పుడూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. దానికి కారణం ఏమిటి? మౌంట్ బాటన్తో వీళ్లు ఒప్పందం చేసుకుని దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత ఇండియాను విభజించారు. ఈరోజు పాకిస్తాన్కు నచ్చిన కాశ్మీర్ ఒకవేళ పాకిస్తాన్ చేతుల్లో ఉంటే అది ఎవరి లక్ష్యం అనుకోవాలి? చైనాతో మనం శత్రువులుగా ఉన్నాం, టిబెట్తో కూడా మనం శత్రువులుగా ఉన్నాం. చెప్పాలంటే మీ లక్ష్యం వల్లే కదా ఇన్ని సమస్యలు వచ్చాయి. దీని గురించి ఎవరు మాట్లాడతారు, ఎవరు చెబుతారు? చెప్పండి మీరే. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ. ఈ దేశంలో అందరూ ఆయన్ని అభిమానిస్తారు. ఆయన ఈ దేశానికే మొదటి ప్రధానమంత్రి. ఆయన ఎంత రెస్పెక్టెడ్. ఆయన మీరు అవినీతిపరుడు అంటున్నారు. అది ఆ పుస్తకంలో రాసి ఉంది. నేనేమన్నా విడిగా చెబుతున్నానా? అదంతా ఆ పుస్తకంలో ఉంది. కొన్ని పుస్తకాలు బ్యాన్ అయ్యాయి, ఇంకొన్ని పుస్తకాలు మీకు మాత్రమే ఎలా దొరుకుతూ ఉంటాయి?